దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు ఎండల తీవ్రత 45 డిగ్రీల నుంచి 53 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నీటి ఎద్దడి కూడా ఢిల్లీలో ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మనం ఢిల్లీలోని గోల్డ్ మార్కెట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఎన్డీఎంసీ వారు ఇక్కడ ఈ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ఇక్కడి నుంచి ఢిల్లీలో పలు ప్రాంతాలకైతే ప్రతినిత్యం వందలాది ట్యాంకర్లు అయితే వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ఇలాంటి నీటి ఎద్దడికి సంబంధించి ఇక్కడున్న అధికారులు మనం సంప్రదించినప్పుడు మేము రోజుకు అన్ని ప్రాంతాలకి ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్తుంటాము. అక్కడ పరిస్థితులకు సంబంధించి అక్కడ ప్రజలందరికీ నీరు అందించే విధంగా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇందులో 100%లో 40% మాత్రమే వృధా అవుతుంది. మిగతా 60% మాత్రం ప్రజలు వాడుకుంటున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి సంబంధించి ఇక్కడ జల్ బోర్డు సంబంధించి ఢిల్లీ జల్ బోర్డు అధికారులు అయితే కొన్ని సూచనలు చేస్తూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి నీరుని ఎవరైనా వృధా చేసినట్లయితే వాహనాలు కడిగినా లేకపోతే ఇతర పరిస్థితులు ఏవైనా చేసినా వారిపైన కఠిన శిక్షలు ఉండబోతాయి. 2000 రూపాయల వరకు జరిమానా ఉంటుందంటూ కూడా ఇటు ఢిల్లీ జల్ బోర్డు అధికారులు అంతా కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు ఇటు ఢిల్లీలో బీజేపీ నాయకులు కూడా రోడ్లపైకి వస్తూ ఖాళీ కుండను చూపిస్తూ కూడా ప్రదర్శనలు అయితే చేస్తారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే చూసుకోవాలి. మొత్తానికి ఇటు ఆ ప్రభుత్వం కూడా ఇటు నీటిపైన కూడా తమ యుద్ధం అయితే ప్రకటిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. సుప్రీంకోర్టులో దీనిపైన కూడా పిటిషన్ వేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మొత్తానికి ఇటు ఢిల్లీకి పైనున్న హర్యానా రాష్ట్రంలో హత్నికుండ్ డ్యామ్ నుంచి అయితే వాటర్ దిగువకు రావాలి. ఆ దిగువకు రాకపోవడంతో ఇప్పుడు ఢిల్లీలో నీటి కష్టాలు మొదలయ్యాయంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్న అధికారులు మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఇటు ఢిల్లీ పైనున్న రాష్ట్రాలు హర్యానా, ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి వాటర్ అయితే దిగువకు రావాలి. దిగువకు రాకపోవడంతో ఇప్పుడు ఢిల్లీలో నీటి కష్టాలు మొదలయ్యాయంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి దీనిపైన కూడా ఢిల్లీ ప్రభుత్వం సర్వత్ర ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఢిల్లీ ప్రజల కోసం మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కొన్ని వినతులు అయితే చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో మాతో కూడా ఢిల్లీ ప్రజలు ఉన్నారు, మాతో పాటు కూడా మీరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి మరోసారి అయితే కోరారు. ఇక ప్రజలందరూ కూడా నీటిని పొదుపుగా వాడండి, ఎవరు నీటిని వృధా చేయకూడదు అంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం నుంచి అయితే వినతులు అయితే వస్తున్నాయి. దీనికోసం అంటే ఢిల్లీ జల్ బోర్డు పెట్టిన రూల్స్ ప్రకారం ఎవరైనా నీటిని వృధా చేసినట్లు కానీ తెలిసినట్లయితే వారిపైన ఫైన్తో పాటు ఉంటాయంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. దీనిని పర్యవేక్షణ చేసేందుకు 200 టీంలు అయితే ఢిల్లీ వ్యాప్తంగా తిరుగుతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకోవాలి. మనం ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ వాటర్ సంబంధించి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర చూసుకున్నట్లే ఒక వాహనం తర్వాత ఒక వాహనం తెచ్చి ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రతి ప్రాంతానికి వెళ్ళే విధంగా అయితే వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇక్కడున్న వాటర్ ట్యాంకర్ సప్లయర్స్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, डेली कितना काम करता है दिल्ली में, कितना लोकेशंस में आप वाटर फिलिंग? आपको वहाँ पे चले जाइए, अंदर हमारे कंट्रोल रूम है, वो बता देंगे कितने टैंकर डेली कहाँ कहाँ जा रहे हैं, कैसे जा रहे हैं। आप पीपल के साथ मैं अपनी नहीं बता, मैं अपनी ड्यूटी से बता सकता हूँ कि 5 चक्कर डेली पर एक ड्राइवर लगा रहा है, ठीक है ना। और जाकर रिकॉर्ड से लेना, वहाँ से लीजिए आप। ఇది మొత్తానికి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం. రోజుకి ఇక్కడ నుంచి వేల సంఖ్యలో ఇక్కడ వెళ్తుంటాయని చెప్తున్నారు. మొత్తానికి మాకు ఇచ్చిన పరిధిలో మాత్రం మేము అందిస్తూ కూడా వాటర్ అందిస్తూ కూడా ముందుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు.